ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతుందని చెప్పాలి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నిన్న సమావేశమయ్యారు. ఈసారి ఎట్లయినా 12 సీట్లు గెలవాలి, దానికి అనుగుణంగా మనం కార్యాచరణ రూపొందిద్దామని వాళ్ళతో సమీక్ష నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల నుంచి జనవరి నెల నుంచి ప్రచారంలో కూడా పర్యటనలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, నిజమే చూస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కనీసం 12 స్థానాల్లో గెలిపించుకుందామని టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలన్నారు. నిన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి 5 ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 తర్వాత తాను జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పర్యటన ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తన తొలి సభను ఇంద్రవెల్లిలో నిర్వహించారని, ముఖ్యమంత్రిగాను తొలి సభను అక్కడే నిర్వహిస్తారని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్మృతి వనం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదిలాబాద్ జిల్లా నేతలకు సూచించారు. చూస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో పూర్తిగా సమాయత్తమవుతోంది. ఎలాగైనా లోక్సభ స్థానాలు 12 దాకా గెలుచుకోవాలి, ఈసారి గతంలో వచ్చిన దానికంటే ఎక్కువగా ఓట్లను రాబట్టాలి అని కూడా ఆ పార్టీ ప్లాన్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం కసరత్తును స్టార్ట్ చేసింది. ఇప్పటికే పార్టీ క్యాడర్ ని, పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిలో పడింది. అందుకోసము స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తా ఉన్నారు. నిన్న ఆ ఎంసీహెచ్ఆర్డీలో 5 జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. లోక్సభ ఎన్నికలకు సంసిద్ధం చేయడం పైన, పార్టీ కేడర్ ను సంసిద్ధం చేయడం పైన దిశానిర్దేశం చేశారు. సీరియస్ గా చర్చించారు. ఈ రోజు మరొక 5 జిల్లాల మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో కూడా లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి దానిపైన సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. అంతేకాకుండా స్వయంగా 11, 12, 13వ తేదీలో ఇక నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ నియోజకవర్గాల వారిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలని, సమన్వయకర్తల్ని కూడా నియమించింది. సో వారితో కూడా 11, 12, 13వ తేదీల్లో స్వయంగా రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలని నిర్వహించబోతా ఉన్నారు. సో ఇప్పుడు ఇప్పటికీ 3 సిట్టింగ్ ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఈ ఎన్నికల్ని ఛాలెంజింగ్ గా తీసుకొని మొన్న అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినటువంటి సీట్ల కంటే కూడా, ఓట్ల కంటే కూడా రెట్టింపు స్థాయిలో ఎంపీ ఎన్నికల్లో ఎంపీలను గెలుచుకోవాలి అనేటువంటిది దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ప్రస్తుతం 3 ఎంపీలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. మొన్న గెలిచినటువంటి అసెంబ్లీ సీట్ల సంఖ్య ప్రకారం 8 సీట్లను గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. కానీ 12 స్థానాలకు తగ్గకుండా గెలుచుకోవాలి. అందుకు సంబంధించినటువంటి వ్యూహరచనతో ముందుకు వెళ్లాలని చెప్పి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి వ్యూహాలను ఖరారు చేసి పార్టీ నాయకత్వానికి రేవంత్ రెడ్డి అందిస్తా ఉన్నారు. ఇక ఈ నెల 26 నుంచి స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగబోతా ఉన్నారు. ప్రచారాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. 26న ఇంద్రవెల్లిలో మొదటి సభను కూడా పార్లమెంటు సభను నిర్వహించి అక్కడ పార్లమెంట్ ఎన్నికల శంకారావాన్ని కూడా పూరించబోతా ఉన్నారు. ఆయన పిసిసి చీఫ్ అయినటువంటి తొలినాళ్లలో మొదటి సభను కూడా ఇంద్రవెల్లిలోనే నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సభను అక్కడనే నిర్వహించి, ఇంద్రవెల్లిలో నిర్వహించి అక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నారు. ఇక 17 లోక్సభ స్థానాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది కాంగ్రెస్.